ఇది Realme 11X మొబైల్. ఈ వీడియోలో మీరు ఈ మొబైల్ యొక్క కెమెరా రివ్యూ అయితే చూడబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. సో నేనైతే కొన్ని రోజులుగా ఈ మొబైల్ కెమెరా అయితే టెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఈ కెమెరా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఫొటోస్ తీశాను, వీడియోస్ తీశాను, స్లో మోషన్ షాట్స్ తీశాను, హైపర్-ల్యాప్స్, ఇలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి అండ్ వీడియో చివరైతే మీకు చెప్తాను దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకేనా కాదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫొటోస్ అలాగే వీడియోస్లో అని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫొటోస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను నా స్క్రీన్ కూడా షేర్ చేస్తాను సో దట్ మీకు బాగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఇమేజ్ కూడా తర్వాత అయితే షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ఫొటోస్లో చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో నేను 3 డిఫరెంట్ వేస్లో అయితే ఫొటోస్ తీసాను అనమాట. యాక్చువల్గా 3 or 6 టైమ్స్ అనొచ్చు. సో 1x ఆప్షన్ ఉంది, 2x ఆప్షన్ ఉంది, తర్వాత మనం HDR ఆన్ చేసి తీయచ్చు, ఆఫ్ చేసి తీయచ్చు, అండ్ ఆల్సో AI ఫీచర్ కూడా ఆన్ చేసి తీయచ్చు, ఆఫ్ చేసి తీయచ్చు అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో వచ్చేసి మీకు ఎటువంటి HDR ఆన్ చేయలేదు, అలాగే AI ఫీచర్ అయితే ఆన్ చేయలేదు అనమాట. ఈ విధంగా అయితే వస్తుంది ఫోటో డే టైంలో. అండ్ మీరు ఒక 10% జూమ్ చేసి ఓకే చూడొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. మరి మీరు ఎక్కువ జూమ్ చేస్తే మాత్రం మీకు ఎక్కువ షార్ప్నెస్ అయ్యి ఫుల్ ఫోటోస్ అనేది వాష్డ్ అవుట్ అయితే అయిపోయింటుంది అనమాట. సో ఇది HDR ఆఫ్ చేసి అలాగే AI ఫీచర్ ఆఫ్ చేసి తీసిన ఫోటో. ఇది వచ్చేసి HDR ఆన్ చేసిన ఫోటో అనమాట. సో మీరు ప్రీవియస్ ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెన్స్ అనేది చూడొచ్చు, అట్ ఏ టైంలో చూడొచ్చు అనమాట డిఫరెన్స్ అనేది. సో HDR అనేది డైనమిక్ రేంజ్ చాలా అయితే ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడ మీరు ఈ ఏరియాస్లో అంటే ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఇటు సైడ్ ఉంటుంది డార్క్ సైడ్స్ అనమాట. ప్రీవియస్ ఫోటోలో ఇక్కడంతా మొత్తం మనకి కొంచెం డార్కిష్గా అయితే ఉంది. తర్వాత డైనమిక్ రేంజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంది, ఫోటో అనేది క్లీన్గా అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు తర్వాత ఇది వచ్చి AI ఫీచర్ ఆన్ చేసి తీసిన ఫోటో. సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా HDRకి అలాగే ఈ ఫోటోకి డిఫరెన్స్ చూస్తే మీకు సాచురేషన్ అనేది బూస్ట్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్స్ చూడొచ్చు, ఈ 2 కార్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఈవెన్ ఇక్కడ ట్రీ దగ్గర చూసినా కూడా మనకి సాచురేషన్ అనేది ఇంప్రూవ్ అయితే అయింది. ఏ ఫీచర్ కనుక ఆన్ చేసినట్లయితే మీకు సాచురేషన్ అనేది చాలా అంటే బూస్ట్ చేస్తుంది. సో ఇది అవుట్డోర్లో తీసిన ఫోటో, ఇది 1xలో అనమాట. ఇంకోటి మనకి 2xలో ఉంది. ఇది 2xలో HDR ఆఫ్ చేసి అలాగే AI ఫీచర్ ఆఫ్ చేసి తీసిన ఫోటో. ఇది వచ్చేసి HDR ఆన్ చేసి తీసిన ఫోటో. మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు, మరి పెద్దగా అయితే లేదు. ఇక్కడ ఈ ఏరియాస్లో చూడండి, ఇది HDR ఆఫ్ చేసి తీసిన ఫోటో, ఇది ఆన్ చేసి తీసిన ఫోటో అనమాట. సో ఈ ఏరియాస్లో మీరు గమనించవచ్చు ఆ లైటింగ్ అనేది ఎలా ఉంది, డైనమిక్ రేంజ్ అనేది ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్. సో స్లైట్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు HDR ఆన్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు AI కనుక ఆన్ చేసి తీస్తే ఫోటో ఎలా ఉంటుందో చూడండి. ఇది AI ఆన్ చేసి తీసింది, ఇది ఆఫ్ చేసి తీసింది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. సాచురేషన్ అనేది మనకి బూస్ట్ చేసింది అనమాట, కలర్స్ అనేది. సో అందుకే మనం కొంచెం చాలా బ్రైటర్గా అయితే కనిపిస్తున్నాయి, కలర్స్ అనేది పంప్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో AI ఫీచర్ ఆన్ చేస్తే ఓవరాల్గా ఏంటంటే మీకు కలర్స్ అనేది సాచురేషన్ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కూడా అయితే వస్తాయి ఫొటోస్ అనేది, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది ఇండోర్లో తీసిన ఫోటో, జస్ట్ ఒక టొమాటోగా అనమాట. సో టొమాటో ఇది నార్మల్ 1xలో తీసిన ఫోటో. HDR ఆఫ్ చేశాను, అలాగే AI కూడా ఆఫ్ చేశాను. ఇది HDR ఆన్ చేశాను. సో ఇండోర్లో కాబట్టి చుట్టూ మనకి డార్క్ ఉంది, పెద్దగా లైటింగ్ అనేది అన్ఈవెన్గా అయితే లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ HDR ఏం పెద్ద మీకు ఫరక్ అయితే పడదు అనమాట. కానీ AI అయితే కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేస్తారు చూడండి. సో ఇది AI ఆన్ చేసి తీసిన ఫోటో. సో ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్గా ఎన్హాన్స్ చేసింది అనమాట, ఫుల్ సాచురేషన్ అనేది బూస్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి ఈ ప్యాకెట్ మీద చూడండి, ఇది బాగుందనమాట. ఎందుకంటే మనకి కలర్స్ ఈవెన్గా అయితే బాగున్నాయి అండ్ డైనమిక్ రేంజ్ అంతా బాగుంది. అదే AI ఆన్ చేస్తే సో మొత్తం ఫోకస్ మొత్తం మనకి ఎలా అయిపోద్ది అంటే ఏదో ఒక ఫిల్టర్ యాడ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ విధంగా అయితే ఉంది. AI ఫీచర్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అయితే బాగాలేదనమాట ఈ మొబైల్లో. తర్వాత వచ్చి ఇది 2xలో తీసిన ఫోటో. HDR ఆఫ్ చేశాను, అలాగే AI కూడా ఆఫ్ చేశాను. తర్వాత HDR ఆన్ చేసింది, ఇది AI ఆన్ చేసింది. ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఫోటో అనమాట. ఈ మొబైల్లో మనం 64 మెగాపిక్సెల్ ఫోటో కూడా అయితే తీయచ్చు. అండ్ బిఫోర్ దట్ దాని గురించి చెప్పే ముందు ఒకసారి ల్యాండ్స్కేప్లో అంటే మొబైల్ని ఇలా కాకుండా ఇలా పెట్టి తీసినప్పుడు వచ్చిన ఫొటోస్ అనమాట ఇవి. సో ఇది నార్మల్ HDR ఆఫ్ చేశాను అండ్ AI కూడా ఆఫ్ చేశాను, ఈ విధంగా అయితే ఉంది. సో చూడడానికి బాగుందనమాట డే టైం కండిషన్స్లో కాబట్టి చాలా బాగుంది ఫొటోస్ అనేది. ఇది HDR ఆన్ చేసి తీసిన ఫోటో, ఇది ఆఫ్, ఇది ఆన్, ఆఫ్ ఆన్. ఇక్కడ మీరు స్కై అనేది అబ్జర్వ్ చేయండి, ఆఫ్ ఆన్. ఇది వచ్చేసి AI ఫీచర్ ఆన్ చేసి తీసిన ఫోటో అనమాట. ఇక్కడ చూస్తే మనకి కలర్స్ అనేది మొత్తం సాచురేషన్ అయితే ఓవరాల్ చెప్తున్నా కదా, మనకి సాచురేషన్ అనేది బూస్ట్ చేస్తుంది అనమాట మీరు AI కనుక ఆన్ చేసి ఈ మొబైల్లో ఫొటోస్ తీసినట్లయితే.
ఇది 2xలో తీసిన ఫోటో. హెచ్డిఆర్ ఆఫ్ చేశాను, అలాగే ఏఐ కూడా ఆఫ్ చేశాను. హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన ఫోటో, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్. ఇది ఏఐ ఆన్ చేసి తీసిన ఫోటో. హెచ్డిఆర్, ఏఐ, హెచ్డిఆర్, ఏఐ, హెచ్డిఆర్, ఏఐ. సో ఇది కూడా ఒకటి తీసాను అనమాట. దీంట్లో మీరు ట్రెమెండస్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్లాంట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ దీని మీద అయితే ఏఐ అనేది చాలా బాగా ఫోకస్ చేసి ఫొటోస్ అయితే తీస్తుంది అనమాట. ఇక్కడ మనం బాగా అయితే డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఇది హెచ్డిఆర్ ఆఫ్ చేశాను, అవుట్డోర్ కండిషన్స్ అనమాట. కానీ షాడో పార్ట్లో అయితే ఉంది, అంటే నీడ ఏరియాలో అయితే ఉంది చెట్టు అనేది. ఇక్కడ హెచ్డిఆర్ ఆఫ్ చేశాను, ఏఐ ఫీచర్ కూడా ఆఫ్ చేశాను. అది ఈ ఫోటో అనమాట. సో చూడడానికి ప్రతి డీసెంట్గా అయితే ఉంది. ఇది హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన ఫోటో, ఇది కూడా బాగుంది. ఇది ఏఐ ఆన్ చేసి తీసిన ఫోటో. మీరు ఇక్కడ చూస్తే జస్ట్ మీరు గ్రీన్స్ అబ్జర్వ్ చేయండి, ఈ ఆపుల్ని అబ్జర్వ్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది ఏఐ ఆన్, హెచ్డిఆర్ ఆన్, ఏఐ, హెచ్డిఆర్, ఏఐ, హెచ్డిఆర్. ఈ పార్ట్లో అబ్జర్వ్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది హెచ్డిఆర్, ఏఐ. సాచురేషన్ అనేది చాలా బూస్ట్ అయితే చేసిందనమాట. ఇంకో చోట అయితే నేను కొంచెం డిసప్పాయింట్గా అయితే ఫీల్ అయ్యాను. ఇది 2x ఫోటో. హెచ్డిఆర్ ఆఫ్ చేశాను, ఏఐ కూడా ఆఫ్ చేశాను. ఇది హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన ఫోటో, ఇది ఏఐ అయితే ఆన్ చేసి తీసిన ఫోటో. ఈ ఫోటోలో నేను డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. ఇది హెచ్డిఆర్ ఆఫ్ చేశాను, అంటే ఫుల్ సన్ అయితే పడుతుంది అనమాట చెట్ల మీద. సో అప్పుడు తీసాను అనమాట. ఇదైతే హెచ్డిఆర్ ఆఫ్ చేశాను అండ్ ఏఐ కూడా ఆఫ్ చేశాను. ఇది అనమాట నార్మల్ ఫోటో. హెచ్డిఆర్ ఆన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది ఫోటో అనేది. హెచ్డిఆర్ ఆఫ్, హెచ్డిఆర్ ఆన్, హెచ్డిఆర్ ఆఫ్, హెచ్డిఆర్ ఆన్. తర్వాత ఏఐ చూడండి. సో మీరు జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినా చాలు, మీకు ఏం చెప్తున్నానో అప్పటి నుంచి అర్థమైపోద్ది. సో ఈ నేల పార్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ కింద ఈ ఏరియాని అబ్జర్వ్ చేయండి. హెచ్డిఆర్, ఏఐ, హెచ్డిఆర్, ఏఐ. ఈవెన్ ఈ గడ్డి ఉంది చూసారా, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. హెచ్డిఆర్, ఏఐ. ఇక్కడ చూస్తే మనకి ప్లాంట్స్ కానీ లేకుంటే కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్గా అయితే రికగ్నైజ్ చేసి ఎన్హాన్స్ చేస్తుంది, కొన్నిసార్లు అయితే కరెక్ట్గా అయితే చేయట్లేదు అనమాట. సో ఇది ఫొటోస్. అండ్ ఆల్సో ఈవెన్ 2xలో కూడా తీశాను. 2xలో కూడా మీరు చూడొచ్చు ఏఐ ఆన్ చేస్తే ఏ విధంగా ఉంది ఫొటోస్ అనేది. ఇది హెచ్డిఆర్లో తీసిన ఫోటో, ఇది నార్మల్ ఫోటో అనమాట. అని చెప్పడం మర్చిపోయాను, ఈ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇది అపర్చర్ f1.8 అయితే వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.4. ఈ సెకండ్ కెమెరా వచ్చేసి ఓన్లీ మనకి డెప్త్ సెన్సార్ అనమాట. దీన్ని మించి ఇంకేమైతే హెల్ప్ చేయదు ఈ కెమెరా అనేది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది, దీని అపర్చర్ f2.1. ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫొటోస్ కూడా చూద్దాం. సో ఇది ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫోటో అనమాట. డే టైమ్ అవుట్డోర్ కండిషన్స్లో డైరెక్ట్గా సన్కి అయితే ఫేస్ అయ్యాను, అంటే నా ముందర సన్ అయితే ఉన్నాడు అనమాట. సో అప్పుడు తీసిన ఫోటో ఇది. సో కళ్ళు కూడా అందుకే మూసకపోయాయి. అండ్ ఆల్సో ఇది హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీసిన ఫోటో అనమాట. అదే హెచ్డిఆర్ ఆన్ చేస్తే మీరు జస్ట్ ఇక్కడ స్కిన్ లైక్ ఫేస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం చూడొచ్చు, ఈవెన్గా అయితే బాగుందనమాట. ఈవెన్ ఈ వాల్ చూడండి, గోడను చూసారు, ఈ గోడ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. ప్రీవియస్గా చూసినట్లయితే ఈ బిల్డింగ్ ఇవన్నీ ఫుల్ బ్రైట్ అయిపోయి వాష్ అవుట్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ స్కై కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది, చూడడానికి బాగాలేదు. అదే హెచ్డిఆర్ ఆన్ చేస్తే బాగా అయితే ఉందన్నమాట. కొంచెం షేక్ అయినట్టుంది హ్యాండ్లో, సో అందుకే కొంచెం బ్లర్రీగా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అనేది. సో ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రంట్ కెమెరాస్లో. ఇంకా తర్వాత వచ్చేసి నేను సన్ నా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు తీసాను అనమాట ఫోటో అనేది. హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీసిన ఫోటో, హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన ఫోటో. సో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఈ స్కైలోనే డీటెయిల్స్గా అయితే చూడొచ్చు. మొత్తం వాష్డ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర చూసినట్లయితే అదే ఆన్ చేస్తే మనకి ఈవెన్ ఈ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ప్రీవియస్గా ఇక్కడ చూడండి, షోల్డర్స్ దగ్గర ఫుల్ వైట్గా అయిపోయింది ఇక్కడ. ఈవెన్ ఈ ట్యాంక్స్ చూడొచ్చు మీరు, ఈ ఎల్లో కలర్ ట్యాంక్స్ అనేవి సింటెక్స్వి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పానోరామా షాట్. పానోరామా షాట్స్ చాలా బాగా అయితే వస్తున్నాయి డే టైమ్ కండిషన్స్లో, అండ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చి నైట్ షాట్. నైట్ టైంలో ఫొటోస్ మరీ అంత అద్భుతంగా రావట్లేదు. ఓకే, మనకి డెడికేటెడ్ నైట్ మోడ్ అయితే ఇచ్చారు, కానీ మరీ ఎక్కువ అయితే పర్ఫామ్ చేయట్లేదు అనమాట. ఓవరాల్గా ఫొటోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి హెచ్డిఆర్ ఫీచర్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏఐ ఎన్హాన్సింగ్లో మనకి ఓన్లీ కలర్స్ అనేది బూస్ట్ అయితే అవుతుంది అనమాట, ఎక్కువ సాచురేషన్ అయితే అవుతుంది. దానికి మించి ఇంకేమైతే చేయట్లేదు. ఒక్కొక్కసారి కరెక్ట్గా అయితే డిటెక్షన్ చేయట్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ప్లాన్స్లో చూపించాను కదా, అదే అనమాట. ఇంక ఈ మొబైల్లో ఫోటో ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫిల్టర్స్తో మీరు డిఫరెంట్గా అయితే తీసుకోవచ్చు. బట్ ఎన్ని ఫిల్టర్స్ ఉండి ఏం లాభం, కెమెరాస్ అనేది కరెక్ట్ పర్ఫామ్ చేయకపోతే. బట్ దీంట్లో ఫీచర్స్ అయితే చాలా దండిగా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అన్నీ యూజ్ చేస్తారా అంటే ఐ డోంట్ నో. ఇకపోతే 64 మెగాపిక్సెల్ ఫోటో అయితే ఇచ్చారు, దాని గురించి కొంచెం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఫోటో అనమాట. ఇక్కడ సైజ్ చూసినట్లయితే 23.8 మెగాబైట్స్ అయితే ఉంది.
సో చాలా ఎక్కువ లార్జ్ సైజ్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇది సేమ్ ఫోటో అనమాట. లైక్ ఇది తీసుకుందాం, ఏ ఎన్హాన్స్డ్ ఫోటో. దీని సైజ్ చూస్తే 4.09 MB అయితే ఉంది. ఇప్పుడు సైడ్ కంపేర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. సైడ్ అయితే పెట్టేశాను ఇమేజ్ అనేది. ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఫోటో. ఇది వచ్చి ఏఐ ఎన్హాన్స్ చేసిన ఫోటో అనమాట. సో సైజ్ కూడా మీరు నోటీస్ చేస్తారు, ఇదైతే 4 MB అయితే ఉంది. ఏఐ ఎన్హాన్స్ చేసిన ఫోటో. 64 మెగాపిక్సెల్ ఫోటో అయితే మనకి 23 MB అబోవ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏరియాస్లో జూమ్ చేద్దామంటే మెయిన్ ఈ కార్స్ని అయితే ఫోకస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి కార్స్ అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి. అదే మీరు ఏఐ ఎన్హాన్స్లో చూసినట్లయితే కార్స్ అనేది ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. కోర్స్ ఏఐ ఎన్హాన్స్లో మనకి కలర్స్ అనేది బూస్ట్ చేస్తుంది, అంతా చేస్తుంది. సో కలర్స్ బూస్టింగ్ పక్కన పెట్టేస్తే డిఫరెన్స్ ఏమైనా ఉందా క్వాలిటీ అని చూసినట్లయితే మనకి డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు మీరు ఇక్కడ ఈ కార్ రూఫ్ మీద చూసినట్లయితే మీరు. సో ఇదైతే మనకి కొంచెం డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ కార్ రూఫ్ మీద అండ్ ఈ కార్ రూఫ్ మీద కూడా. బట్ ఇక్కడైతే మనకి వాష్ డౌట్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇది కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ స్టోన్స్ చూసినా కూడా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇంకా ఈ ట్రావెలర్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ మనకి కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇంకా ఇది కొంచెం జూమ్ చేద్దాం. సో ఇక్కడ ట్రావెలర్ చూసుకున్నా మనకి డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. నాయిస్ ఉంది, నాయిస్ పక్కన పెట్టేసేయండి. బట్ ఈవెన్ ఈ గేట్ చూసుకున్నా చూసారా కొంచెం కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట 64 మెగాపిక్సెల్ ఫోటోలో. బట్ మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే లేదని చెప్పొచ్చు గైస్. సో మరి ఇది అన్ని చోట్ల కూడా హెల్ప్ అయితే అవ్వదన్నమాట. సో ఊరికే MB బొక్క అంతే. ఈవెన్ మనకి కొన్ని మొబైల్స్లో 108 మెగాపిక్సెల్ అంటూ ఉంటారు. సో డీటెయిల్స్ ఉంటాయి, బట్ కానీ అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. మీరు తీసే ఫోటో బట్టి అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు మంచి డీటెయిల్స్ ఉన్న ఫోటోనే కావాలి అంటే మీరు హై మెగాపిక్సెల్ తీసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం అయితే లేదు. బట్ నార్మల్ డే టు డే టాస్క్లో ఫొటోస్ తీయాలంటే మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే పడదు. లైక్ ఒక 2 to 3% అనుకోండి. అట్లీస్ట్ ఒక 50% డిఫరెన్స్ ఉందన్నా కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఓకే ఇదే తీసుకుంటే బాగుంటుంది, కొంచెం క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిందని. జస్ట్ 2 to 4% లేక 2 to 3% కోసం అని చెప్పి మళ్ళీ ఇంత సైజ్ MB ఫోటోస్ తీయాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. ఇంకా మనకి స్ట్రీట్ ఫోటో అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనం 24mm అలాగే 48mm అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు అనమాట. దీంట్లో మనం ఇంకా డెప్త్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంత బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి అని. సింపుల్ చెప్పాలంటే ఇది మనకి 1x 2x ఆప్షన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనకి ఫిల్టర్స్ అనేది కొన్ని ఉన్నాయి, ఆ ఫిల్టర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిల్టర్స్ అనేది ప్రతి ఒక్క కెమెరా మోడ్లో కూడా ఉందన్నమాట ఈ మొబైల్లో. ఫిల్టర్స్ అనేది మీరు యూస్ చేస్తారా చేయరు అనేది మీ యొక్క ఓన్ డెసిషన్ అనమాట. సో ఇది ఫొటోస్ గురించి డీటెయిల్గా అయితే లాస్ట్లో ఒక వర్డిక్ట్ అయితే చెప్తాను, అప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ మొబైల్లో మీరు మాక్సిమం 1080p 30fps వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు బై యూజింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాతో. 4K ఆప్షన్ అయితే లేదనమాట ఈ మొబైల్. ఇది 1080p 30fps వీడియో ఫుటేజ్ అనమాట. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ వీడియోలో మీరు మ్యాక్సిమం 1080p 30fps వరకే రికార్డ్ చేయొచ్చు. ఇంకా జూమ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 10x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. సో ఇది మ్యాక్సిమం జూమ్ 10x అంటే అంతే, దీనికి మించి అయితే జూమ్ ఇవ్వలేదు. అండ్ దీంట్లో ఎటువంటి వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదు. సో ఇది 1x అనమాట. ఇంతే లీస్ట్ వీడియోలో వచ్చేది మీకు. అండ్ ఆడియో కూడా ఎలా వస్తుందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఇది 1080p వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. అండ్ మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఇది వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సన్ ఉన్నాడు సారీ. సో సన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటే ఎలా ఉంటుంది వీడియో చూడొచ్చు. అండ్ ఒకవేళ సన్ కనుక టువర్డ్స్ ఫేసింగ్ సైడ్ ఉంటే ఎలా ఉంటుంది చూడొచ్చు. నాకైతే స్క్రీన్ అసలు ఏం కనపడట్లేదు, కళ్ళు మొత్తం మూసుకుపోతున్నాయి. బ్యాక్ సైడ్ కెమెరాస్తో వీడియో క్వాలిటీ చూసినట్లయితే డే టైంలో ఓకే ప్రతి డీసెంట్గా అయితే ఉంది. ఇక నైట్ టైం చూసినట్లయితే నైట్ టైంలో మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే పడదు అనమాట. నైట్ టైం అయితే నేను రికమెండ్ చేయను. ఇక ఈవెన్ డే టైంలో కూడా మీరు ఓన్లీ 1080p కాబట్టి మీకు వీడియో క్వాలిటీ అంత బాగా రావట్లేదు. సో ఇమేజ్ అనేది మనకి ఎక్కువ షార్పనింగ్ అయితే అయిపోయింది అనమాట. కోర్స్ మీరు 10x జూమ్ చేయొచ్చు. ఇంకా మనకి దీనిలో స్లో మోషన్ ఆప్షన్ ఉంది. స్లో మోషన్ కూడా పెద్దగా నాకైతే అనిపించలేదు, ఏదో ఉందంటే ఉంది అన్నట్లు ఉందన్నమాట ఇది. అండ్ ఈవెన్ hyper-lapse సేమ్ అనమాట. 1080p కాబట్టి మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మొబైల్స్ 1080p అయినా చాలా బాగా వస్తాయన్నమాట. కానీ ఇది ఎందుకో మరి వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అని ఇదని అదని చాలా ఓకే. ఇంకా మనకి డ్యూయల్ వీడియో మోడ్ ఉంది. డ్యూయల్ వీడియో మోడ్ అంటే ఒకేసారి మీరు బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా యూస్ చేసేది తీయచ్చు అనమాట వీడియో రికార్డింగ్ అనేది. తర్వాత టిల్ షిఫ్ట్ అయితే ఉంది. టిల్ షిఫ్ట్ ఏంటంటే మినియేచర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, దానికోసం ఇది. తర్వాత మనకి ప్రో ఫోటో మోడ్ ఉంది, ప్రో వీడియో మోడ్, వీళ్ళు ఫిల్మ్ మోడ్ అనేది పెట్టారు. సో అది కూడా ఉందన్నమాట. బట్ ఎన్ని ఆప్షన్స్ ఉండి ఏం లాభం,
కెమెరాస్ అని కరెక్ట్ పర్ఫామ్ చేయకపోతే. ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో అన్నీ బాగుందనమాట, ఏం ప్రాబ్లం అయితే లేదు. కానీ మనకి కెమెరాస్ అయితే చాలా బాగాలేదని చెప్పొచ్చు. సో ఓవరాల్గా వర్డిక్ట్ మాట్లాడాలి అంటే ఈ రియల్మీ 11X మొబైల్ కెమెరా గురించి ఓన్లీ ఫర్ ఫొటోస్, అది కూడా డే టైమ్ కండిషన్లో అయితే మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. నైట్ టైంలో స్ట్రగుల్ అయితే అవుతుంది. ఏదో మీరు వీడియోస్ అప్పుడప్పుడు తీస్తుంటారు, లైక్ ఒక ప్రూఫ్ కోసం ఏమైనా కొన్ని వీడియోస్ తీస్తుంటారు అన్నప్పుడు ఓకే తీసుకోవచ్చు, కానీ మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి, దాన్ని క్యాప్చర్ చేసి సేవ్ చేసుకోవాలి అంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను అనమాట. సో అది గైస్ ఓవరాల్గా ఈ రియల్మీ 11X మొబైల్ కెమెరా రివ్యూ అనేది. సో ఫొటోస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్లోనే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, అది కూడా ఫొటోస్లో మీరు డే టైమ్ కండిషన్స్లో అయితే అద్భుతంగా అయితే తీయచ్చు, బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ మొబైల్ గురించి కింద కామెంట్ చేయండి, సో దట్ మీకు అయితే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి చెక్ చేయండి, ఆ వీడియో లింక్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ అయితే చేసి ఉంటాను అనమాట. సీ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. టేక్ కేర్.